హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. ఈరోజైతే ఈవినింగ్ పిల్లల కోసం అయితే నేను నూడిల్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వెజ్ నూడిల్స్. ఫస్ట్ అయితే ఇవి పెద్ద నూడిల్స్ ఫ్రెండ్స్. పెద్ద ప్యాకెట్ ఉంటుంది. మనకైతే 4 మెంబర్స్కి 3 టైమ్స్ వస్తుంది అనమాట చేసుకోవడానికి. మనం మ్యాగీ ప్యాకెట్ల కన్నా ఇదే బెస్ట్ అనమాట. చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఎవరికైనా తెలియకపోతే. ఫస్ట్ అయితే నేను నూడిల్స్ ఉడకపెట్టి పక్కన అయితే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఉడకపెట్టినప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా ఆయిల్ పోయాలి. వేడి నీటిలో కొద్దిగా సాల్ట్ వేస్తే అప్పుడు మనకి నూడిల్స్ అనేది పొడి పొడిగా వస్తుంది అనమాట. అప్పుడు మనం అది ఉడికిపోయాక వార్చేస్తాం కదా ఫ్రెండ్స్. అప్పుడైతే దాని మీద చల్లనీళ్ళు పోయండి. అప్పుడు మనకి అంటుకోదనమాట నూడిల్స్. ఏమో నాకు తెలిసిందైతే చెప్తున్నాను, ఎవరికైనా తెలియకపోతే పాటించండి. నెక్స్ట్ అయితే మన దగ్గర ఏవైతే కూరగాయలు ఉన్నాయో అవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇది వెజ్ నూడిల్స్ కనుక ఏమున్నా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేనైతే క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్స్, టమాటా, క్యాబేజీ ఉంటే మా ఇంట్లో కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అవి అయితే ఫస్ట్ అయితే వేయించుకున్నాను. మనం ఎప్పుడైనా సరే నూడిల్స్కి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించకూడదు ఫ్రెండ్స్. లైట్గానే వేయించుకోవాలి. వేయించుకుంటే అప్పుడైతే నూడిల్స్ అనేది టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఎప్పుడు కూడా మనం ఎప్పుడైనా కర్రీకి వేయించినట్టయితే వేయించకూడదు, లైట్గానే వేయించాలి నూడిల్స్కి వెజిటేబుల్స్ అన్నీ. అప్పుడు చాలా బాగుంటుంది నూడిల్స్ అనేది. ఫస్ట్ అయితే అవన్నీ వేయించి పక్కన పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. అప్పుడు అయితే లాస్ట్లో అయితే టమాటా వేయాలి. ఎందుకంటే మనము అందులో వాటర్ ఉంటుంది కదా, అందువల్ల కొద్దిగా ఇవైతే వేగవన్నమాట. అందువల్ల మనం టమాటాలు అవి వేగాక వేసుకోవాలి. అప్పుడు సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత అయితే మన దగ్గర ఉన్న గరం మసాలా ఏముంటే వేసుకోవచ్చు, లేనివి స్కిప్ చేయొచ్చు, బాగానే ఉంటుంది. నేనైతే గరం మసాలా, ధనియా పౌడరు, కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొద్దిగా కారం వేసుకున్నాను ఫ్రెండ్స్. అంతే, ఇంకేమీ వేయలేదు. అవన్నీ వేగిపోయాక అప్పుడు నూడిల్స్ అయితే వేసుకోవాలి. కొద్దిగా మొత్తం ఒకసారి వేయకూడదనమాట. ఎప్పుడైనా సరే కొద్దిగా వేసుకోవాలి నూడిల్స్ అనేది. అప్పుడే మనకి కరెక్ట్గా మసాలా అంతా ప్రతి నూడిల్స్కి కూడా పడుతుంది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. ఏంటంటే కొంతమంది కామెంట్ పెడుతున్నారు, అది సరిగ్గా కనిపించలేదు, వాయిస్ రావట్లేదు అని చెప్పి. నా ఫోన్లో అయితే ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్, అందువల్లే దానికి వాయిస్ సరిగ్గా రావట్లేదు. కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. ఫోన్ అయితే రిపేర్ చేయించుకోవాలి. కెమెరా కూడా సరిగ్గా కనిపించట్లేదు, అందుకే మీకు క్లారిటీగా కనబడట్గా ఇది నూడిల్సా, పులిహోర, వెజ్ బిర్యానీ వీడియో పెట్టినప్పుడు అలాగే కొద్దిగా ఎటకారంగా కామెంట్ చేశారు ఫ్రెండ్స్. అందరి దగ్గర కాస్ట్లీ ఫోన్లు అయితే ఉండవు కదా, నా కెమెరా సరిగ్గా లేదు, అందుకే కొద్దిగా అది నీట్గా రావట్లేదు. నచ్చితేనే చూడండి ఫ్రెండ్స్ వీడియోస్, నచ్చకపోతే స్కిప్ చేసేయండి. అంతేగాని కామెంట్లు ఎటకారంగా అయితే పెట్టకండి. మన దగ్గర కొద్దిగా సోయా సాసు, టమాటా సాసు కూడా ఉంటే వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. ఉంటేనే వేసుకోండి, లేకపోతే తెచ్చి వేసుకొని అవసరం లేదు. ఓన్లీ అందులో మసాలా పౌడర్లు మర్చిపోయాను, మసాలా పౌడర్లు కూడా ఉంటాయి అన్నమాట నూడిల్స్లో. అవి వేస్తే చాలు, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చేస్తుంది. లాస్ట్ దించేటప్పుడు అయితే కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి. అంతే, 4-5 సార్లు కలిపేసుకుంటే నూడిల్స్ అయితే రెడీ అయిపోద్ది ఫ్రెండ్స్. ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి మా ఛానల్ అయితే. ఓకే ఫ్రెండ్స్, ఎవరైతే లాస్ట్ వరకు ఫుల్ వీడియో చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.